ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలు పునరుద్ధరణం అనేటువంటి అంశముని గురించి ధ్యానించుకున్నాము. ఇది కూడా ఈ యొక్క ద్రాక్ష తోటలకు సంబంధించినటువంటి అంశములలో ఒకటి. ప్రవక్తలు దేవుని శిక్షను మాత్రమే కాక అతని క్షమాపణను, దీవెనను కూడా ఎరిగించారు. ప్రభువు ఇజ్రాయేలీలని ద్రాక్ష తోటను మళ్ళా క్షమిస్తాడని చెప్తూ యెషయా ప్రవక్త ఈ విధంగా తెలుపుతూ ఉన్నారు. ప్రభువునైన నేను ఆ తోటను సంరక్షిస్తాను, నిరంతరం దానికి నీరు కడతాను, రెయ్యింబవళ్ళు దాన్ని కాపాడుతాను, ఎవరు దానికి కీడు చేయకుండేలా చూస్తాను. ఆ తోట మీద నాకిప్పుడు ఎలాంటి కోపం లేదు. దానిలో ముళ్ళ తుప్పలు ఎదిగితే నేను వాటితో పోరాడి వాటిని భస్మం చేస్తాను అని యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3-4 వచనాల్లో తెలియచేస్తూ ఉంది. ప్రభువు కరుణానిధి, అతడు ప్రజలను దీర్ఘకాలం శిక్షించడు. ప్రభువు శిక్షానంతరము ఇజ్రాయేలీలనని ద్రాక్ష తోటను పునరుద్ధరిస్తాడని చెబుతూ ఇర్మియా ప్రవక్త ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. మీరు తిరిగి సమరియా కొండల మీద ద్రాక్ష తోటలు నాటుతారు, ఆ తోటలు కాసే ఫలాలు ఆరగిస్తారు అని నడివి ఉన్నాడు. మరియు ఇంకా ఆమోసు ప్రవక్త పలికినటువంటి వాక్యాలను మనం గమనించినట్లయితే 9వ అధ్యాయము 14వ వచనంలో, నేను నా ప్రజలను మళ్ళా తమ దేశానికి చేరుస్తాను, వాళ్ళు శిథిలమై ఉన్న తమ నగరాలను పునరుద్ధరించుకొని వానిలో వసిస్తారు, ద్రాక్షలు నాటి రసాన్ని త్రాగుతారు, తోట చేసి పండ్లు భుజిస్తారు అని మరి వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా ప్రవక్తలు పలికినటువంటి ఓదార్పు పలుకులు ఇజ్రాయేలు యొక్క పునరుద్ధరము అనే అటువంటి అంశంలో ద్రాక్ష తోటలు తిరిగి ఫలిస్తవి, వాటి ద్వారా మనము రక్షణ అనేటువంటి అంశంను చూస్తూ ఉన్నాము. ఈ యొక్క ఫలించడం ద్వారా మనము తిరిగి ప్రభు యొక్క సన్నిధిలోకి రాగలుగుతాము అనేటువంటి మనకి అభయాన్ని కూడా ఇక్కడ ప్రవక్తల ద్వారా ప్రభువు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభువే స్వయంగా అంటూ ఉన్నారు, నాకిప్పుడు ఎలాంటి కోపము ఈ యొక్క తోటల మీద లేదు, వాటిని తిరిగి నా వైపు ఆకర్షించుకుంటూ ఉన్నాను, వాటి యొక్క ఫలాలను ఆరగించే విధంగా చేస్తానని చెప్పేసి. కావున మనం కూడా రక్షణ